హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ క్రీమీగా ఉండే చికెన్ పెరుగు పచ్చడిని అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించేలా సూపర్ గా అయితే ఉంటుందండి. ఒక్కసారి ఇలా ఈ పద్ధతిలో చేసిన పెరుగు పచ్చడి రుచి చూశారంటే ఇంట్లో చికెన్ తెచ్చిన ప్రతిసారి ఇలానే చేసుకుంటారండి. అంత కమ్మగా అయితే ఉంటుంది. అలాగే అన్నం మొత్తం ఈ పెరుగు పచ్చడితోటే తినేస్తారు. కాబట్టి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పెరుగు పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఈ పెరుగు పచ్చడి చేయడం కోసమని బౌల్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలను అయితే వేసుకోండి. ఓన్లీ బోన్లెస్ చికెన్ నే తీసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను. ఇలా నీట్గా చికెన్ ముక్కల్ని కడిగి తీసుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకోండి. అండ్ చివరిగా ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ ని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్ ముక్కలకి ఈ మసాలాలంతా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా అయితే చక్కగా మసాలాలను పట్టించుకున్నాక ఈ చికెన్ ముక్కలను అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత స్టవ్ పైన ప్యాన్ ని పెట్టి ఒక 1 టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని అయితే వేసుకోండి. ఈ చికెన్ ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి. కొంచెం తక్కువగా ఆయిల్ ని వేసి ఫ్రై చేసుకోండి. చికెన్ ముక్కల్ని వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ముక్కలకి ఆయిల్ అంతా పట్టేలా ఒకసారి బాగా కలిపి కుక్ చేసుకోండి. స్టార్టింగ్ లో ఒక 5 మినిట్స్ పాటు మీడియం మంటపై కుక్ చేసుకోవాలి. కొద్దిసేపు మీడియం మంటపై కుక్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో తిప్పుతూ చక్కగా కుక్ చేసుకోండి. ఇలా కొద్దిసేపు హై ఫ్లేమ్ లో కుక్ చేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చక్కగా కుక్ చేసుకున్నాక చికెన్ ని తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. చికెన్ పూర్తిగా చల్లారాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అయితే వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఆనియన్స్ అంతా విడివిడిగా అయ్యే విధంగా అయితే ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక కాసేపు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకొని అందులోకి పెరుగునైతే వేసుకోండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్ కి 800 గ్రామ్స్ వరకు పెరుగునైతే తీసుకున్నాను. ఈ పెరుగులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే పెరుగు కొంచెం తీయగా ఉండడం కోసమని కొద్దిగా షుగర్ని అయితే వేసుకోండి. తర్వాత ఇందులోకి 4-5 వరకు వెల్లుల్లి ముక్కల్ని అయితే వేసుకోండి. వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక పావు కప్పు వరకు నీళ్లను పోసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. పెరుగులో ఎక్కడ ఉండలు లేకుండా ఇలా స్మూత్ గా ఉండేలా అయితే కలుపుకోండి. ఇలా పెరుగుని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి పోపునైతే వేసేసుకుందాం. పోపు కోసం పోపు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి కొద్దిగా కసూరి మేతి, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అండ్ ఒక 1 టీ స్పూన్ వరకు కారం పొడిని వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఈ పెరుగులోకి అయితే వేసేసుకోండి పోపుని పెరుగులో వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి ఇందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అయితే వేసేసుకోండి. పెరుగులోకి చికెన్ ముక్కల్ని వేసేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే చికెన్ పెరుగు పచ్చడి అయితే రెడీ అయినట్టేనండి. ఈ చికెన్ పెరుగు పచ్చడి అన్నం, బిర్యానీ, రోటీస్ అలా దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.